ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం ఉండేటువంటి జూన్ మాసంలో ఉండే గ్రహస్థితి అష్టమంలోకి సప్తమంలో ఉండే గురువు అష్టమంలోకి జూన్ 2 నుంచి మారుతున్నాడు. మరియు అదేవిధంగా సప్తమ స్థానంలో బుధ శుక్రుడు ఉన్నారు. ఆ శుక్రుడు 9వ తేదీ వరకు ఉంటాడు సప్తమంలో. దాని తర్వాత గురువుని వెళ్ళి చేరుకుంటాడు 23వ తేదీ వరకు. 23వ తేదీ నుంచి మనకి బుధుడు కూడా మారుతాడు. సప్తమంలో ఉండే బుధుడు అష్టమంలోకి. అర్ధాష్టమ శని మీకు నడుస్తుంది. 3లో రాహు ఉన్నాడు. ఆలోచన స్థానంలో, సంతాన స్థానంలో కుజుడు అగ్నితత్వ రాశిలో కూర్చున్నాడు. మరియు అదేవిధంగా రవి 6వ భావంలో ఉంటూ జూన్ 15వ తేదీ నుంచి 7వ స్థానంలోకి వస్తున్నాడు. అలాగే కేతువు 9వ స్థానంలోని, చంద్రుడు 12వ స్థానంలో ఉండేటువంటి చంద్రుడు ఈ నెల మొదటి రోజు నుంచి 12 రాశులు తిరిగి రాశిలోకి వస్తాడు చంద్రుడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, గతంతో పోల్చుకుంటే ధనభావాన్ని అష్టమ దృష్టి చేత వీక్షిస్తున్నందుకు మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, తర్వాత కొన్ని విషయాలు ధైర్యం చేయడం వల్ల, కొంత ధైర్య సాహసాలతో కొన్ని ప్రయత్నాలు ఉంటాయి. విదేశాలకు ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళడం అనుకోండి, అది విదేశీ కంపెనీల్లో ఇక్కడి నుంచి ఏదైనా ఉద్యోగం చేయడం అనుకోండి, ఇటువంటి వాటికి అనుకూలిస్తుంది చెప్పాలంటే. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 7-8 తేదీలు ఏదైనా అగ్రిమెంట్స్ సంతకం పెట్టడం ఇటువంటి విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. 9-10 తేదీలు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని నడుస్తుందో, ప్రధానంగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయం పట్ల, అప్పు ఇవ్వడం, అప్పు తీసుకునే విషయాల్లో, అది కూడా ల్యాండ్ కోసం, ల్యాండ్ పెట్టుకోనో లేకపోతే పేపర్స్ పెట్టుకోనో లేకపోతే పేపర్స్ అప్పు తీసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరియు సంతాన అభివృద్ధి, సంతానానికి కొంచెం ధనపరమైనటువంటి విషయాల్లో కొంత అభివృద్ధి, క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ రావడం, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాకపోతే ఎంతైనా పంచమ స్థానంలో పంచమాధిపతి కుజుడు ఉన్నాడు కాబట్టి తాతయ్య వరుస వారితో కానీ తర్వాత సంతానంతో కానీ తెలియని కొంత స్ట్రెస్ అది ఉంటుంది. ఇష్టపడిన వారితో ప్రేమ వ్యవహారాలు, ప్రేమించిన వారితో కూడా. ఎందుకంటే కుజుడు ఎంతైనా కూడా కారకుడు కాబట్టి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది. సూర్య ఆలయాలు, గణపతి క్షేత్రాలకు వెళ్ళడం చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగ అవకాశాలు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇక మీరు నిత్యము ముఖ్యంగా నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్నీ కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే, మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం. అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూమి మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే. చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతోపాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి ఎప్పుడు కూడా. మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని అప్లిక్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఏ గ్రహం ద్వారా మీకు అఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు
మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యం లలిత చదువుకోవడము ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకుంది, జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్ అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావము. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరో భావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏలినాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుంటే మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు, దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా, లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకొని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అంటే 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైన గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్ గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.